हाय फ्रेंड्स वेलकम टू पीजी न्यूज़ की स्वागतम फ्रेंड्स కువైటీ పౌరుణ్ణి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేసిందంటూ తెలియజేస్తున్నారు। మరి పౌరుణ్ణి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు। మరి ఫ్రెండ్స్ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం। మరి పూర్తి వివరాలు చూస్తే కువైట్ దేశ భద్రతను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిషేధిత గ్రూపుతో అనుబంధంగా ఉన్న కువైటీ పౌరుణ్ణి భద్రతా దళాలు అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది। జాతీయ భద్రతను కాపాడడానికి మరియు స్థిరత్వాన్ని కాపాడడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ అరెస్టు జరిగిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది। వివరణాత్మక దర్యాప్తు తర్వాత రాష్ట్ర భద్రతా అధికారులు అనుమానితుడిని ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు। మంత్రిత్వ శాఖ ప్రకారం పేలుడు పదార్థాలను తయారు చేయాలని మరియు ప్రార్థనా స్థలాలపై దాడులకు ప్రణాళిక వేయాలని ఆ వ్యక్తికి గ్రూప్ నాయకుల నుండి సూచనలు అందాయని దర్యాప్తులో వెల్లడైంది। అనుమానితుడు ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం ద్వారా మరియు వారిని ఉగ్రవాద సంస్థల వైపు ఆకర్షించడం ద్వారా మైనర్లను నియమించుకోవటానికి ప్రయత్నించాడు। కువైట్ భద్రతకు ముప్పు కలిగించే లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే ఎవరినైనా ఎదుర్కొంటామని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది। దేశాన్ని అస్థిరతపరచడానికి ప్రయత్నించే వారందరికీ న్యాయం జరుగుతుందని నొక్కి చెప్పింది। ప్రాణాలను రక్షించడానికి మరియు సురక్షితమైన మరియు చట్టబద్ధమైన వాతావరణాన్ని నిర్వహించడానికి భద్రతా సంస్థలు తమ క్షేత్ర కార్యకలాపాలు కొనసాగిస్తాయని తెలిపారు। Don't forget to subscribe, like, share. Thanks for watching.